బడ్జెట్లో ప్రతి ప్రౌఢుడు సామాజిక ఆర్థిక రాజకీయ లక్ష్యం న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్న డాక్టర్ అంబేద్కర్ గారి మాటలు బడ్జెట్ ప్రసంగంలో కోట్ చేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంబేద్కర్ చెప్పిన కోట్స్ను బాగానే చెప్పింది, కానీ అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు అధ్యక్ష. ఈ దేశంలో అత్యంత ఎత్తైన భారీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం సమూతనంగా గౌరవించింది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంఖ్యలు వేసి జైల్లో పెట్టినట్టు ఆ విగ్రహాన్ని బంధించారు అధ్యక్ష. ఆ మహానీయుని విగ్రహాన్ని జయంతి రోజున వర్ధంతి రోజున కనీసం ప్రభుత్వం ఒక దండ కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటల్లో అంబేద్కర్ మంత్రం, చేతల్లో అవమాన తంత్రం అన్నట్లుగా ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగారు అధ్యక్ష. అలాంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆ మహానీయుడి విగ్రహాన్ని ఈ విధంగా అవమానించడం అత్యంత శోచనీయం అధ్యక్ష.